హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. ఒక హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడొచ్చేసి నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ చూసేద్దాం. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు తను చేస్తున్న 'విక్రమ్ ఆన్ డ్యూటీ' దానికి సంబంధించి చాలా కాంట్రవర్సీలు గూడా వస్తున్నాయట బయటికి. అంటే తను ఆల్రెడీ చేస్తున్నాడు. మనకు తెలిసిన విషయమే. కాంట్రవర్సీలు అంటే అది మామూలుగానే ప్రతి చోట వస్తూనే ఉంటాయి. ప్లస్ కావ్య, సుడిగాలి సుధీర్ వీళ్ళు వచ్చేసి 'సర్కార్‌లో' వచ్చారిప్పుడు. 'సర్కార్‌లో' వాళ్ళు చేసే కామెడీ అయితే మామూలుగా లేదు. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఒక ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రోమో నేను చూసాను. 'సుడిగాలి సుధీర్' ఏమో యాంకర్ గదా! ఇప్పుడు కావ్య మామూలుగా పార్టిసిపెంట్‌గా వచ్చింది. తనకి పక్కన ఒకళ్ళు సైగ చేస్తుంటారు. సుధీర్ నాకు అబ్బాయి సైగ చేస్తున్నాడంటే మీరేమైనా చేసుకోండి అని చెప్పి అనటం. సుధీర్ నువ్విట్లా అంటావా? నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఓహ్! నువ్వు హర్ట్ అయ్యావా? హర్ట్ అయిన వాళ్ళని నేను దగ్గరికి తీసుకొని ఓదార్చడం నాకు అలవాటు అంటాడు. అంటే యాక్చువల్‌గా అంటే వాళ్ళిద్దరి మధ్య ఇట్లాంటి కెమిస్ట్రీ ఇదంతా చూడటానికి చాలా ఇష్టపడుతున్నారు. ప్లస్ దానివల్ల టీఆర్‌పీ రేటింగ్ పెరుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళేది చెప్తే అది ఇప్పుడు సర్కార్ ప్రోగ్రామ్‌కొచ్చింది. ఇంకొక ఈవెంట్‌కి రాబోతుంది. ప్లస్ తను ఆల్రెడీ ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామ్‌లో చేస్తుంది. సో ఇదొచ్చేసి నిఖిల్ కవలికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు స్ప్లిట్ టు స్టోల్ అని చెప్పి ఒక గేమ్ ఆడిచ్చారనమాట. గేమ్‌లో వాసంతి హస్బెండ్ మాత్రం స్టోన్ అని చెప్పి అది ఒకటి చూజ్ చేసుకున్నారు. మిగతా అందరి పెయిర్స్ స్ప్లిట్టే చూజ్ చేసుకున్నారు. అంటే ఏంటంటే పక్కన ఇప్పుడు ఈ ఇద్దరు పెయిర్స్ ఉన్నారనుకోండి. ఇద్దరు స్ప్లిట్ చూజ్ చేసుకుంటే వాళ్ళ దగ్గరున్నయి ఈక్వల్ అవుతాయి. అదే స్టోల్స్ చూజ్ చేసుకుంటే పక్కన వాళ్ళు సంపాదించిన ఆహ్, క్యాష్ ఉంటది కదా! క్రెడిట్ బాండ్స్ అవి వచ్చేసి వీళ్ళకొచ్చేస్తాయి. అట్లా వాళ్ళు చూజ్ చేసుకున్నారు. సో, వాళ్ళకొచ్చేసి జాను, బాను అనుకుంటా వాళ్ళకి పెయిరు. అంటే వాళ్ళకు ఉన్న 25 బాండ్ క్రెడిట్స్ వీళ్ళకొస్తాయి. వీళ్ళకి 50 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి. అసలు ఇది ఎట్లా చూజ్ చేసుకుంటారో అదైతే నాకు అర్థం కాలేదు. ప్లస్ ఇంకొకటి పెట్టారు. అదేంటంటే ఒక రోప్ పెట్టి దాని మీద ఏలాడాలి. దానికొచ్చేసి అందరు అబ్బాయిలు ఫస్ట్ నేను అయితే షాక్ అయిందేంటంటే ఇప్పుడు 'నూకరాజు' ఆసియా ఉంది గదా! ఆసియా వచ్చేసి 'నూకరాజుకి' చేయి బాలేదని తను వేలాడతానని చెప్పి వచ్చింది. అందరూ అబ్బాయిలందరూ వేలాడలేకపోతే అసలు అందరికి మామూలుగానే వేలాడలేక చాలా కష్టపడ్డారు. ఈ అమ్మాయికి 3 కేజీస్, 6 కేజీస్ పెట్టారు. మామూలుగానే మన రోప్‌తో మన బాడీ వెయిట్‌నే పట్టుకోవడం కష్టం. ప్లస్ 6 కేజీస్ రోపు. 6 కేజీస్ తన ఒంటి మీద ఉండి రోప్‌ని పట్టుకొని తను గెలిచింది గైస్. ఇదైతే సూపర్‌గా అనిపించింది నాకు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో'. ఇంకొకటొచ్చేసి ఇంకా ఇట్లా గేమ్స్ పెట్టారనమాట. ఈ గేముల్లో ఇంకా ఇట్లా వీళ్ళకి 9000 బాండ్ క్రెడిట్స్ అంటే 9000 కాయిన్స్ వస్తాయన్నమాట. చిన్న హింట్ ఇచ్చిన స్ట్రీమ్‌కి ఏంటంటే మీ పాయింట్స్ మీ దగ్గర అంటే మీ కాయిన్స్ మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి అని. అంటే పక్కనోళ్ళు వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయొచ్చు అని చెప్పి నేను డైరెక్ట్‌గా చెప్పింది. సెకండ్ రౌండ్‌కి టైమ్ ఉందని చెప్పి లోపలికి మెన్షన్‌లోకి వదిలేసారు. ఇంక వీళ్ళ దగ్గర ఎక్కువున్నాయి కదా! వీళ్ళు ఎవరెవరంటే నటరాజ్ మాస్టరు అందరూ ఓడిపోయారసలు. 9000 బాండ్ క్రెడిట్స్ ఉంది ఎవరికంటే 'నూకరాజు', 'ఆసియా', 'ప్రియాంక', 'శివ్' వీళ్ళకి 9000 బాండ్ క్రెడిట్స్ అంటే వాళ్ళకందరికంటే వీళ్ళకి ఎక్కువున్నాయన్నమాట. ప్లస్ ఒక క్వెషన్ అడుగుతారు. ఇప్పుడు మన 'మహేష్', 'శాండ్రియా' వాళ్ళిద్దరూ వచ్చేసి ఎక్కడ పేరు లేకుండా వాళ్ళు బాండ్ క్రెడిట్స్ లేవన్నమాట. వాళ్ళు కరెక్ట్‌గా ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో చెప్తే వాళ్ళకి మంచి బాండ్ క్రెడిట్స్ ఇస్తామని చెప్తే వాళ్ళొచ్చేసి 'ప్రియాంక', 'శివ్' అని చెప్తారన్నమాట.